మంగళగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మురుగుడు లావణ్య ఈ రోజు ఉదయం బైపాస్ రోడ్డు దగ్గర విఘ్నేశ్వర గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాంటుకమ్ల తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించుద్ది. కానీ మంగళగిరిలో కూడా మంచి మెజార్టీతో గెలుపొందేటటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మంచి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని కార్యకర్తలందరూ కూడా బాగా వర్క్ చేసి ముందుకెళ్లాలని చెప్పి సందర్భంలో ఉన్నటువంటి వినాయక స్వామికి పూజలు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే దిశగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయానికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తరలి వచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత సేవ చేశాడో, ఎంత సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం. జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలకి కేటాయించడం, అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అని అంటే జగనన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఆమె గారు ఈ రోజు నుంచి చేపట్టబోతున్నటువంటి మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం, బీసీలు అందులో మరీ ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి, వాళ్ళైతేనే ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈ రోజు నుంచి కూడా మరి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం మా మంగళగిరికి చేసి చూపించాడు, దాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరికీ వివరించుకొని మా అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధికమైనటువంటి ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలందరినీ అభ్యర్థించడానికి ఈ రోజు నుంచి కూడా ప్రచారం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా సోదరి మరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల్ గారు, మిగతా పెద్ద ఎత్తున కేడర్ అందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక మహిళకి అందులో బీసీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయటం మాకందరికి చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలో అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం ఈ సీటుని. ఖచ్చితంగా అందరూ నాకు అండగా ఉంటారని, అందరూ జగనన్నకి సపోర్ట్ గా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను జగనన్నని గెలిపిస్తారని నమస్కరిస్తాను. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న.